నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని అక్షయ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా కర్నూలులోని అక్షయ బ్లడ్ బ్యాంకులో మంత్రి టీజీ భరత్ రక్తదానం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయటం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. తాను ఆయన మంత్రివర్గంలో ఉంటూ పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ఆలోచన విధానం ఎంతో గొప్పదన్నారు. కంటిన్యూగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ దుబాయ్, సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం సీఎం చంద్రబాబు బ్రాండ్తోనే రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇక సాక్షి పేపర్లో తమపై ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని, ఇలాంటి రాతలను రాస్తే తాను చూస్తూ ఊరుకోనని, క్రిమినల్ డిప్లమేషన్ కేసు వేస్తానని మంత్రి అన్నారు. తనకు కోర్టులపై పూర్తి నమ్మకం ఉందన్నారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రాష్ట్ర నాయకులు ఆకెపోగు ప్రభాకర్, సోమిశెట్టి నవీన్, కార్పొరేటర్లు కురువ పరమేష్, కైపా పద్మలతారెడ్డి, సీనియర్ నాయకులు రామాంజనేయులు, గున్నా మార్క్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మామూలుగా 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చిన 5 ఏళ్ళు అంటే చాలా గ్రేట్ అంటారు. మేము 10 monthsలో దాదాపు 8.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ తాగలుగుతున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్ అండి, వేరే ఏమీ లేదు. అండ్ ఇంకా మనకి 4 years 2 months ఉందండి. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ రకంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎస్ఏబిపి అనేది ఒక కమిటీ అండి. మనకి లాస్ట్ 5 ఏళ్లలో ఐ థింక్ 3-4 చేశారు. మేము ఆల్రెడీ 6th అయిపోయింది. ఆల్రెడీ ఇంకా 2 మీటింగ్స్ రాబోతున్నాయి. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ వీఆర్ డూయింగ్. బీపీసీఎల్ అనుకోండి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, రిలయన్స్ అనుకోండి, ఇవన్నీ కూడా పెట్టుబడులు మన దగ్గర కన్ఫర్మ్ చేయడం అంటే ద ఓన్లీ రీజన్ ఆఫ్ మన చేసే ఫంక్షన్, మన పాలసీస్, మన ఇచ్చే ఐ మీన్ హౌ వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్ థింగ్స్ అనే దాని విషయంలోనే ఇన్ని కంపెనీస్ మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ అండర్ హిస్ లీడర్షిప్. చాలా నేర్చుకునేది ఉంది సార్ దగ్గర, చాలా నేర్చుకోవచ్చు. ఓర్పు, సహనం కానీ, ఆయన ఫంక్షనింగ్ కానీ, గ్రేట్ లీడర్. అండ్ వీఆర్ ఆల్ అంటే ఐ మీన్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్ అండి. ఐ మీన్ మనకు దేవుడు ఒక రకంగా వరం ఇచ్చినట్లు అట్లా లీడర్ని మనకి ఇవ్వడం అనేది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో కరెక్ట్గా ఈ కర్నూలు ప్రాంతం అంతా ఖచ్చితంగా రూట్ మీద మారుతుందని చెప్పేసి మాకు హోప్ ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఓర్వకల్ అనేది ఒక హబ్ అయింది. దేశంలో 13 పాయింట్లు ఇస్తే మన ఓర్వకల్కి హబ్ వచ్చింది. ఆ హబ్లో భాగంగా మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కాబట్టి ఆయన యొక్క ముద్ర ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాక మంత్రివర్యులకు మీ అందరి సమక్షంలో నేను ఒకటి తెలియజేస్తున్నాను. అన్న, మన జిల్లా చాలా వెనుకబడిందని మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏమంటే పుచ్చకాయలు ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి ఆ రోజు కర్నూలు టు బళ్ళారి హైవే ఇస్తా అని చెప్పేసి సభాముఖంగా హామీ ఇచ్చారు. దాన్ని ఎప్పటికప్పుడు మనం ఫాలోఅప్ చేసుకుని అది సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక పత్తికొండ వాసుల యొక్క చిరకాల వాంఛ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని 20 ఏళ్ళ నుంచి మన కల ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యుల చొరవతో మన శంకుస్థాపన చేయడం జరిగింది. అది 8 నెలల్లో కంప్లీట్ అయిపోయి రైతులకు 9వ నెలల నుంచి దాన్ని అడుగు పెట్టబోతున్నది. అంటే వాళ్ళకంతా అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి పరిశ్రమల దిశగా మన కర్నూలు జిల్లాలో తొలి అడుగు పడింది అక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది. అంతేగాక మనకు 4 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఇంకా భారీ పరిశ్రమలు అయితేనేమి, మంచి పరిశ్రమలు అయితేనేమి మనకు
ఇరిగేషన్ అయితేనేమి ప్రతి ఒక్కటి సాధించుకొని మన జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆయన మంత్రివర్గంలో ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి పరిశ్రమ శాఖ మంత్రి రావడం మన జిల్లా చేసుకున్న పుణ్యం అదృష్టమని తెలియజేస్తున్నారు. ఎందుకంటే యువకులు ఉత్సాహవంతులు ఎప్పుడు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి, ఎప్పుడు జిల్లాను ముందుకు తీసుకుపోవాలి. ఈ జిల్లాలో పరిశ్రమలు ఎక్కువ తెచ్చి పరిశ్రమలు ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న విద్యార్థులు అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు నిలపాలి. పరిశ్రమలు ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తాము, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ముందు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి యువకుడు మన భరత్ రావడం చాలా అదృష్టం. అటువంటి వ్యక్తి ఇవాళ అందుబాటులో ఉండి మనకందరికి పనిచేస్తున్నారంటే ఆయన నాయకత్వం కింద ఈరోజు జిల్లా ముందడుగు వేయాలి. మనం అన్ని జిల్లాల కన్నా ముందడు కర్నూలు జిల్లా ఉంది అని నిరూపించగలదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే కర్నూలు జిల్లా చూసి వేరే జిల్లా నేర్చుకునే విధంగా మనం పని చేయాలి కష్టపడి. అగ్ని ప్రమాదాల నివారణ, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ క్యాంపులో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జోన్ 4 రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంటు డిపిఓ అనుపమ, జిల్లా ఫైర్ ఆఫీసర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అగ్నిమాపక నియంత్రణకు వాడే పరికరాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. వారు చేసిన ఆయిల్ ఫైర్, గ్యాస్ సిలిండర్ ఫైర్, రెస్క్యూ ఆపరేషన్, వివిధ వాటర్ గన్స్ విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించి వారిని అభినందించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సిబ్బందికి జరిగిన 5 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అన్ని ముఖ్యమైన ప్రదేశాలలో అగ్ని ప్రమాదాల నివారణ గురించి ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జనసంద్రంతో ఉండే అపార్ట్మెంట్లు, సినిమా హాళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్సు, పాఠశాలలు, పరిశ్రమలు, పెట్రోల్ పంపులు తదితర ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఒకవేళ జరిగితే ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి విపులంగా తెలియచేశారు. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అగ్ని ప్రమాదాల సమయంలో చేయవలసిన ఫోన్ నంబర్ల గురించి అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశమైన సింగపూర్ నగరంలో కూడా అగ్ని ప్రమాదాలు జరగటం, అందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు చిక్కుకొని చిన్న ఆరోగ్య సమస్యతో క్షేమంగా బయటపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అగ్నిమాపక కేంద్రాల కార్యాలయాలకు అవసరమైన పరికరాలు, సదుపాయాలు తన దృష్టికి తీసుకుని వస్తే వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని వివరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జోన్ 4 రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంటు డిపిఎం అనుపమ, జిల్లా ఫైర్ ఆఫీసర్ అభిలాష్, జయసింహ తదితరులు మాట్లాడుతూ 1944వ సంవత్సరంలో బాంబే డాక్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పురస్కరించుకుని 1966వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలను జరపాలని ఆదేశించిందని తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని వేదికపై ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని, ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. విజన్ 2020తో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి అందరికీ తెలిసిందేనని, ప్రస్తుతం విజన్ 47తో ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని తెలిపారు. సార్ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నా సైడ్ నుంచి ఇంకా రిక్వెస్ట్ ఏమంటే సార్, మీరు ఈ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అనుకోండి, లేకపోతే షాపింగ్స్ అనుకోండి, లేకపోతే హోటల్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, వేర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ యాక్సిడెంట్స్, యూ హ్యావ్ టు హ్యావ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. ఎన్ఓసి మాకు ఉంది ఓసీ, అంటే ఎన్ఓసి ఉంటుంది ఒక 5 years అని. మనం 5 years కాకుండా ఒక 3 monthsకో 6 monthsకో వచ్చి అందరికీ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైనా
ఇష్యూస్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకుండా ఎప్పుడైనా డిజాస్టర్ అయిందంటే ఇట్ బికమ్ ఎ మేజర్ సబ్జెక్ట్, మేజర్ ఇష్యూ అవుతుంది. అలాగే ఎక్విప్మెంట్స్ కూడా నేను రీజనల్ ఫైర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాను, ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలా, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలా. నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ప్రపోజల్స్ పంపిస్తే ఏమైనా పుష్ చేసి ఫాలో అప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అట్లాంటి ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను పుష్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో డిస్ట్రిక్ట్లో కానీ ఇప్పుడే రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారితో మాట్లాడుతుంటే ఇంకా 2 చోట్ల అసలు ఫైర్ స్టేషన్సే లేవు సార్ మన డిస్ట్రిక్ట్లో అని చెప్పారు. మనం పుష్ చేయాలండి, పుష్ చేసుకుని ఫాలో అప్ చేస్తేనే అవుతుంది. ఎందుకంటే కోరికలు వందల్లో ఉంటాయి, మనకు చేసేదానికి బడ్జెట్స్ అవి జస్ట్ 5%, 10% ఉంటాయి. 100 రూపీస్ రిక్వైర్మెంట్ ఉంటే 5 to 10 రూపీస్ ఉంటుంది. సో మనము ఏది ఇంపార్టెంట్ ఇవ్వాలా, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని మనం పుష్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రపోజల్స్ మీ సైడ్ నుంచి పర్స్యూ చేసినా మాకు కూడా అందజేస్తే వీ విల్ బీ ఏబుల్ టు పర్స్యూ అండ్ దెన్ గెట్ ఇట్ డన్ అనమాట. సో దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ హియర్. బ్రోచర్ల ద్వారా వివరించి ఉన్నారు, వాటిని అందరూ తప్పకుండా చదవండి. అలాగే 17వ తారీఖు ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్లో అన్ని ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ వాళ్లకు అవేర్నెస్ కల్పించి చిన్నపిల్లల నుంచే వాళ్లకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన ఉంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు పనిచేసే చోట చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళే ఆర్పుకునే విధంగా వాళ్ళని తర్ఫీదు చేయడం జరుగుతుంది. అలాగే 18వ తారీఖు ఇండస్ట్రీస్లో పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల వారికి, అలాగే 19వ తారీఖు హాస్పిటల్ యాజమాన్యాలకు వాళ్ళ దాంట్లో పనిచేసినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్లను ఎలా కాపాడాలి అని వాళ్ళకు మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తూ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఏదో ఒకటి మనం కట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అది కట్ ఆఫ్ చేయడానికే మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు వివిధ పద్ధతులలో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ను ఎలా మనము నివారించాలి, ఎట్లా ఆపగలగాలి అనే దాని మీద ఆర్ఎఫ్ఓ గారు చెప్పినట్టు ఈ వారం రోజుల నుంచి కూడా కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, డొమెస్టిక్ బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్లో కానీ అందరికీ తర్ఫీదుని ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద అవగాహన ఉండటం కూడా మనకు చాలా అవసరం. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఫైర్ డిపార్ట్మెంట్ది 101, ఇది కూడా అందరికీ తెలిసి ఉండాలి. అలాగే మహిళలు ముఖ్యంగా ఎప్పుడు వంటగదిలో వంట చేస్తారు, గ్యాస్ ఇదంతా యూజ్ చేస్తాం కాబట్టి దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఎలాగా మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే దీపావళి రకరకాల ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఎలాగా ఫైర్ సేఫ్టీ ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేసుకోవాలి, వీటి మీద కూడా అవేర్నెస్ అందరికీ కలిగి ఉండడం అనేది కూడా చాలా అవసరము. విదేశాల్లో ఉంటూ సొంత ప్రాంతానికి సేవ చేయాలన్న ఆలోచన రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో అమానా ఫౌండేషన్ ఫహాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉస్మానియా కాలేజీ రోడ్డులో ఉన్న టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో అమానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఐ సయ్యద్ షా ఫహాద్ ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 25 మంది బాగా చదివే పేద కుటుంబాలకు చెందిన ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చెక్కులు అందించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సొంతూరికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఫహాద్ ఆలోచన ఎంతో గొప్పదన్నారు. సేవ చేసే వాళ్లను ప్రోత్సహించాలని కోరారు. కొందరు వైసీపీ నాయకులు ప్రజలకు సేవ చేయరు, చేసేవాళ్లను చూసి తట్టుకోలేరని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమం చేస్తున్న ఫహాద్ కట్టిన బ్యానర్లు వైసీపీ నేతలు చింపివేశారన్నారు. పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. కర్నూలును అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తాను ముందుకు వెళుతున్నానని, అనవసరంగా తన మనుషులను టచ్ చేయొద్దని మంత్రి హెచ్చరించారు. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు గురించి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి తెలిపారు. ముస్లింలకు ఇబ్బంది పెట్టే ఎలాంటి పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయరని తెలిపారు. వైసీపీ నేతలకు పని లేక రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రాన్ని, కర్నూలును అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నామని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించాలని ఆయన కోరారు.
అనంతరం కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ షా ఫహాద్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం స్కాలర్షిప్స్ తీసుకున్న విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని వారు కూడా మరికొంతమంది విద్యార్థులకు సహాయం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, స్టేట్ హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ పరమేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి జహంగీర్ బాషా, సీనియర్ నాయకులు మెహబూబ్ ఖాన్, శేషు యాదవ్, మోహన్ రెడ్డి, హకీం, జనసేన నాయకులు పవన్, ఇతర నాయకులు, కార్యకర్తలు, టీజీ అభిమానులు పాల్గొన్నారు. నోటికి వచ్చింది మాట్లాడతారు, లేనిది అంతా సృష్టిస్తారు, వాళ్ళకి వేరే ఏమీ ఉండదు. ఊరికే ఆ సాక్షి ఛానల్లో ఏదో తిక్క మాట్లాడింది సంబంధం లేని సబ్జెక్ట్ని అది లింక్ పంపిస్తాడు. ఎవరు నష్టపోయినారు అంటే దానికి ఆన్సర్ ఉండదు. సూటి ప్రశ్న అడిగినా ఎవరికి నష్టమవుతుందంటే దానికి ఉండదు. ఇంకోటి కూడా అమ్మా, ముఖ్యంగా వర్క్ బోర్డ్ దాంట్లో ఒకటి కమిటీలో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూర్చొనే దానికి కమిటీలో తీసుకుంటారని అని చెప్పింటే అది లాస్ట్లో వద్దు గొడవ పడితే మన వాళ్ళు కూడా దానికి నాట్ పాసిబుల్, వీ షుడ్ నాట్ డూ అని చెప్పి పార్లమెంట్లో కూడా చెప్తే ఎవరి స్టేట్స్ విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. చంద్రబాబు గారు ఇక్కడ ఓన్లీ ముస్లింకి సమాజానికి సంబంధించిన కమిటీలో వాళ్ళే ఉంటారు అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏమి ఏది ఏమి ఉండదమ్మా, సృష్టిస్తారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి, పని పాట లేనప్పుడు లేనివి క్రియేట్ చేసి మన మైండ్స్లో పాయిజన్ క్రియేట్ చేసి ఏవేవో చెప్పి ఆందోళనలు చేయాలని చెప్పేది సబ్జెక్టు ఏమి అంటే ఏముండదు. సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఎవడన్నా ఏమైనా మాట్లాడితే సబ్జెక్ట్ చెప్పమనండి. ఏముంది అంటే చెప్పలేరు, ఏం ప్రాబ్లం ఉంది, ఎవరు నష్టపోతున్నారంటే చెప్పేకుండదు. సో ఇవన్నీ ఈ సృష్టి చేసేదానికి ఉంటుంది, వాళ్ళ పని పాట లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 4 ఏళ్ళు ఏదో ఒకటి ఇది పెట్టుకొని ఆలాడాలి తీయాల్సింది తప్ప. సో మీరు ఇదంతా ఆలోచించి ఎవడేం చెప్పినా నేను మీతో మాట్లాడుతున్నా అంటే మీరు కూడా 10 మందితో మాట్లాడాలా. వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటారో అవి పట్టించుకోకుండా, మనది డెవలప్మెంట్ అయ్యే గవర్నమెంట్ కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వం బాగా చేసేది. ఫ్యూచర్లో సూపర్ 6 సార్ చెప్పిండే కూడా మ్యాక్సిమం ఎన్ని అయితే అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఆ రోజు పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. అలాగే టీజీ భరత్ గారు మినిస్టర్ అయినారు, అదే ఇండస్ట్రీస్ మినిస్టర్ అయి మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మన పిల్లలందరూ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మన పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం మనకు టీజీ భరత్ గారు ఇస్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఎవరు ఏం చెప్పినా కూడా మనసుని చూడండి, మంచితనాన్ని చూడండి. ఎవరో ఏదో చెప్పారని మనం అంతా డైవర్ట్ కావాల్సిన పని లేదు. ఎప్పటికైనా కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఇది కట్టించింది టీజీ వెంకటేష్ పెద్దలు. ఇలాంటి ఎన్నో శాలికానాలు ఉన్నాయి, మద్రసులు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఇవన్నీ చూసే మీరందరూ మంచి మనస్సుతో సార్ని దీవించారు. वक्फ अमेंडमेंट बिल के बारे में उन्होंने पॉइंट आउट करके बोल रही मुसलमाना की वक्फ बोर्ड प्रॉपर्टियां निकाल ले रही, गवर्नमेंट टीडीपी सपोर्ट कर रही वो को. सबसे पहले क्वेश्चन एक ही क्वेश्चन मेरा, वक्फ को सपोर्ट करे सो वाले उन्होंने वाईसीपी वाले जगनमोहन रेड्डी साहब भी सीए एनआरसी को सपोर्ट करे सो वाले उन्हीं छू. और एक हिंदुस्तान के पूरे मुसलमानों को, अगर मेरी बात गलत है तो मेरे को पूछ सकती. एक क्वेश्चन है मेरे ब्रेन में कभी चलता रहता जहन में मेरे, कोविड का टाइम था, खाने के वास्ते हमारे आदमी गली गली होकर फिरते थे. कोविड के टाइम में वक्त प्रॉपर्टियां रख ले को किसको तो भी एक थैला चावल के पैकेट दिए गया वहाँ को से तो मौजन पेशपाम को वाईसीपी गवर्नमेंट थी क्या तो दिए थे क्या. टीडीपी गवर्नमेंट में चंद्रबाबू साहब मौजन पेशपामा को तनख्वाह ये सब टीडीपी हयाम में चले आसो है, वाईसीपी गवर्नमेंट में क्या भी चले आसो नहीं. अब हमारा क्या की चल रहा बोल को हमारे डाइवर्ट कर को हमारे ऊपर कचरा डालने की कोशिश कर रही जरे लीडरा कर्नूल के स्पेशली. अगर उनको क्या तो बात करने का है तो फ़ोन कर लिए तो उन्होंने कोंडा रेड्डी बुर्ज बोले काम बोले वहाँ जरा आमने सामने बैठ को बात कर को जवाब देती है मैं उनको. एक एससी को, एक बीसी को और एक रजका और एक है, पूरे 6 डायरेक्टर्स लाने वाला पहलवान
ओनली टीजी भरत है बोल के मैं आप लोगों को बता रहा हूँ। इतने मिनिस्टर्स को देखे, एमएलएस को देखे, कोई भी नहीं ला सके, एक ही आदमी ला सका है। और उसके लिए हम लोग हमारी कम्युनिटी को सपोर्ट करने के लिए हम लोग काम कर सकते, इसका मौका हमें मिला है। तो मैं ये मौके का ज़रूर आप लोगों को फ़ायदा दिलाने की कोशिश करूँगा। और दूसरी बात, मैं एक और बात आप लोगों से कहना चाहूँगा कि हमारे जो कम्युनिटी में लोग सोचते हैं कि ये लोग उनको सपोर्ट में है, इनके सपोर्ट में है, हमें यही देखना है कि हम सिर्फ हमारे लिए जो शख्स काम करता है उसके मदद में हम कभी भी ठहरना है। आप लोग सालों सालों से देख रहे, 40 साल से आप कंटिन्यू टीजीवी फैमिली कर्नूल के लिए, हमारे कौम के लिए, मदद के लिए हमेशा सामने है। इधर एक मिनरल वाटर प्लांट है, कभी भी मैं आता हूँ देखता हूँ कि इधर पूरा मोहल्ला ठंडा मिनरल वाटर प्लांट घरों को लेके जाते रहते। इधर भी देखता हूँ, किड्स वर्ल्ड में भी देखता हूँ, कई जगहों पे देखता हूँ। तो हर चीज़ का फ़ायदा आवाम को जो फ़ायदा होता है वो फ़ायदे के काम करने वाले सिर्फ और सिर्फ टीजी भरत सर और उनकी फैमिली है। हम लोग डरने की ज़रूरत नहीं। वफैक्ट बिल आया, उसके बारे में अल्लाह ताला एक अच्छा सोल्यूशन निकालेगा, लेकिन हम डरने की ज़रूरत नहीं। हमारे चंद्रबाबू नायडू सर है, हमारे टीजी भरत सर है, कर्नूल डिस्ट्रिक्ट देखने के वास्ते हमारे कोई भी एक मच्छर भी नहीं बैठता हमारे ऊपर। हमारे भरत सर बात दिए हैं, क्या बोको मुसलमानों की कोई भी प्रॉब्लम आया वो तो हम आगे रहते, बोको अब भी रहते, कल भी रहते, मरे दम तक सार हमारे कम्युनिटी के साथ रहते, हमें डरने की जरूरत नहीं। యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ పర్వదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న ప్రార్థనా మందిరంలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రార్థనా మందిరం ప్రతినిధి బిఏ ప్రసాదరావు, వార్డు టీడీపీ ఇన్ఛార్జి పవన్తో పాటు చర్చి పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు దీవెనలు అందుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే అందుకు 10 రెట్ల దేవుని ఆశీస్సులు లభిస్తాయని వివరించారు. తన తండ్రితో పాటు తాను ప్రజలకు సేవ చేస్తున్నానని, అందుకే తమ దైవంతో పాటు అల్లా, యేసుక్రీస్తు ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. సమాజంలో అందరికీ శత్రువులు ఉంటారని, కానీ వారిని క్షమించి ముందుకు సాగితేనే మంచిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం చర్చి ప్రతినిధి బిఏ ప్రసాదరావు మాట్లాడుతూ కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఆధ్వర్యంలోని అభివృద్ధి జరిగిందని తెలిపారు. అలాంటి వారికి ప్రజలు నిరంతరం అండగా నిలవాలని సూచించారు. వారి కుటుంబానికి యేసుక్రీస్తు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అతను ఆకాంక్షించారు. సో ఏదైతే అది ఈ చర్చికి కూడా ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు ఫ్యూచర్లో ఏదో రిక్వెస్ట్ చేశారు, అది కూడా ప్రసాద్ గారితో మాట్లాడి నా వంతు సహకారాలు గ్యారంటీ అందిస్తానని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలా. ఆ యేసు ప్రభు మనకి హ్యాపీగా వర్షాలు, మంచి వర్షాలు, నీళ్ళదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. మనకేమో నదులు ఉంటాయి, నీళ్ళ సమస్య ఉంటుంది, దాన్ని కూడా తీర్చాలా ఎట్ట తిరిగాని ఆ సంకల్పంతో పనిచేస్తున్నా. అంటే ఎప్పటికీ అంటే 2-3 ఏళ్ళు వర్షాలు లేకున్నా, డ్రౌట్ ఉన్నా మనకు నీళ్ళ సమస్య లేకుండా ఉండాలా అనే ఉద్దేశంతో ఒక ఐడియా, ఒక టెక్నికల్గా ఏం చేస్తే బాగుంటుంది కర్నూలుకి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అట్లా అది చేస్తూ వర్షాలు కూడా బాగుపడాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యేసుప్రభువుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సార్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ కూర్చొని ప్రార్థించుకుంటున్నామంటే అది దేవుని యొక్క కృప, సార్ యొక్క మంచి మనసు, అందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. క్రీస్తు సంఘ ఉద్దేశం ఏమంటే మనిషి ఏ విధంగా అయితే క్రీస్తు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడో అదేవిధంగా మనిషి కూడా తన పాత విషయాలను
పాపములను వదిలేసి నూతన జీవితంగా బాప్తిస్మం పొంది రక్షణ పొందాలన్నటువంటి ఆ నిదర్శనమే క్రీస్తు యొక్క పునరుత్థానము అని మనము బైబిల్లో చదువుకుంటున్నాం. రేపు నెల పేదవాళ్లకు వివాహం చేయటం గాను పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర గారు కొన్ని సంవత్సరాల నుంచి అది వస్తుంది ఆనవాయితీగా. అదేవిధంగా మన సంఘంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటే, మీరు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి బంగారు పుస్తే తర్వాత దాదాపు 80,000 రూపాయలు, తర్వాత వచ్చిన బంధువులకి అంటే అవతల పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా సార్ గారు వాళ్ళ కుటుంబం నుంచి ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఇటువంటి సహాయం చేసినటువంటి కుటుంబాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా అడిగిన వారిని కాదని అన్నం పెట్టేటువంటి కుటుంబం ఎవరైనా ఉంది అంటే అది కేవలము టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేశ్వర గారు అని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేలు చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. సంకల్పాక్ వెంకటేశ్వర స్వామి దేవాలయము పవిత్ర తుంగభద్ర నది తీరంలో ఎన్ఆర్పేటలో కర్నూలు అందుగలదు. ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూ మా బ్రాహ్మణ ఆశీర్వచనం తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని కూడా మేమంతా కూడా బ్రాహ్మణ ఏకమై అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. 75వ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ డిడిఎన్ఎస్ అర్చకులకు మొట్టమొదటిసారిగా 2,500 నుంచి 5,000 రూపాయలు చేసిన ఘనత, 5,000 నుంచి 10,000 చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కూడా వారికి బ్రాహ్మణ హితైషి, మీరు స్థాపించినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ని మేము ఆదర్శంగా తీసుకుంటాము, బ్రాహ్మణ హితైషిగా మీకు బిరుదును ఇస్తూ సత్కరిస్తున్నాము అని చెప్పి వారిని సత్కరించడం చేయడం కూడా జరిగింది. ద్వారా నారా వంశాభివృద్ధిరస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు, ఆయుషద అర్పిదా సిద్ధి ద్వారా మనస్సంకల్ప సిద్ధిరస్తు, అత్యంత రాజ్యాధికార పదవి యొక్క సిద్ధి ద్వారా మనోభీష్టఫల సిద్ధిరస్తు. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. కథారంగానికి ద్రవిడ యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ దివంగత ఆచార్య తుమ్మల రామకృష్ణ చేసిన సేవ అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో దివంగత ఆచార్య తుమ్మల రామకృష్ణ సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయిన ఆచార్య తుమ్మల రామకృష్ణ సంస్మరణ సభను కథా సమయం మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఉమామహేశ్వర్, వెంకటకృష్ణ, హరికిషన్, జీపీ రామచంద్, తెలుగు వెంకటేష్, వెంకటేశ్వరరెడ్డి, మారుతి పౌరోహితం, దేవర మధు, కెంగార మోహన్ తదితరులతో పాటు తుమ్మల రామకృష్ణ శిష్యులు చంద్రమౌళిని, మద్దిలేటి, కళ్యాణదుర్గం స్వరలత, రవిశంకర్ పాల్గొన్నారు. కర్నూలు నుండి సాహితీ ప్రస్థానం మొదలవగా అది ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణ పొందిన వరకు సాగిన తుమ్మల రామకృష్ణ జీవన ప్రయాణం గురించి, అలాగే ఆయనతో కథా సమయం మిత్రులకు ఉన్న సాన్నిహిత్యం గురించి వక్తలు అశ్రునయనాల మధ్య సభలో ప్రస్తావించారు. కథా రచయితగా, ఉపన్యాసకుడిగా రామకృష్ణకు ఉన్న ప్రతిభ గురించి వక్తలు ప్రస్తుతించారు. చంద్రశేఖర కల్కూర, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, బసవరాజ్, వీపూరి వెంకటేశ్వర్లు, మహమ్మద్ మియా ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు తుమ్మల రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మట్టిపొయ్యి, అడపం కథా సంకలనాలతో తుమ్మల రామకృష్ణ ప్రసిద్ధి చెందారు.
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన నగరంలోని 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అవార్డు టీడీపీ నాయకుడు భాస్కర్ రావు దంపతులు ఆకాంక్షించారు. ఈ మేరకు మన్సూర్ అలీఖాన్కు హజ్ కమిటీ సభ్యునిగా పదవి వచ్చిన నేపథ్యంలో నగరంలోని కీర్తన అనాథ ఆశ్రమంలో వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన నేపథ్యంలో కీర్తన అనాథాశ్రమంలో అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు భాస్కర్ రావు సబర్మతి దంపతులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కీర్తన అనాథాశ్రమంలోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మన్సూర్ అలీఖాన్తో పాటు కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్ రావు, సబర్మతి దంపతులు, టీడీపీ నాయకులు ఏసన్న, దినేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మన్సూర్ అలీఖాన్ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మన్సూర్ అలీఖాన్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీజీవీ కుటుంబంతో ఆయన నమ్మకంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవి లభించటం అభినందనీయమని తెలిపారు. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. వెనుక మనం కృషి చేసుకుంటూ ఆయన సక్సెస్ చేసుకుంటూ మమ్మల్ని సక్సెస్ చేసుకుంటూ ఈరోజు ఆయన సేవలకు మా పార్టీ అధినేత గుర్తించి మా పరంగా మా నాయకుడిని మన్సూర్ అన్న గారిని ఈ హజ్ కమిటీ మెంబర్గా చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ సంతోషంగా మేము గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్నెన్నో పదవులు ఎదగాలని కోరుకుంటున్నాం. నాయకుడి వెంట నడిస్తే పదవులు అంతటి పదవులు వస్తాయని, ఉదాహరణకు మన్సూర్ సార్కి స్టేట్ హజ్ కమిటీ మెంబర్గా రావడం ఇది ఒక మంచి శుభ పరిణామం. సారు మన నాయకులు టీజీ భరత్ గారితో 30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన ఉస్మానియాలో సార్కి క్లాస్మేట్, ఆప్తుడు, మిత్రుడు, ప్రాణ స్నేహితుడు. అదేవిధంగా ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా రోజా స్ట్రీట్లో అత్యంత టఫ్ సిచ్యువేషన్ అక్కడ. అటువంటి రోజాలో కూడా ప్రకాష్ నగర్ రోజాలో బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా అందరి సమన్వయం చేసుకుంటూ ముస్లిమ్స్ని, హిందువులని, క్రిస్టియన్లని అందరి సమన్వయం చేసుకుంటూ ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని పోరాటమే చేశాడు అక్కడ. దాని ఫలితంగానే ఈరోజు ఈక్వల్గా రావడం జరిగింది. ఒక 100 ఓట్లు తక్కువ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా విజయం సాధించినట్టే లెక్క. అది రాబోయే రోజుల్లో మరింతగా మంచి భారీ మెజార్టీ రావడానికి కృషి చేస్తారని, వారి సహాయ సహకారాలు హజ్ కమిటీకి వెళ్ళే పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని ఆశిస్తూ మమ్మల్ని కూడా బ్లెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళిద్దరూ అన్నదాన కార్యక్రమం పిల్లల కోసం పెట్టడం జరిగింది. 2 డేస్ బ్యాకే నాకు స్టేట్ హజ్ కమిటీలో మెంబర్గా భరత్ గారు నాకు ప్రోత్సహించి స్టేట్ మెంబర్గా ఎన్నుకోవడము, స్టేట్ నుంచి జీవో రావడం జరిగింది. దానికి మా టీం మెంబర్స్ అందరూ చాలామంది నన్ను కంగ్రాచులేట్ చేస్తూ విశ్లేషణ చేస్తున్నారు. నేను కూడా భరత్ అన్న గారికి చాలా రుణపడి ఉన్నాను. మా కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలనే తపన అందరికీ ఉంటుంది. ఆ క్రమంలో ఈ యొక్క పోస్టు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వచ్చే రోజుల్లో న్యాయం చేయగలిగే దిశలో పనిచేస్తాను. అలాగే మా వార్డు నుంచి నాకు ఈ ప్రేమ అభిమానం చూపించిన మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగర శివారులోని సిఆర్ఆర్ శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య జోనల్ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు. నగర శివారులోని సిఆర్ఆర్ సెకండరీ చైతన్య స్కూల్ క్యాంపస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ బిఎస్ రావు స్మారక జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్, జోన్ పీఈటీ ఇన్ఛార్జి రవీందర్ రెడ్డి, ఆర్ఐలు రంగారెడ్డి, వెంకటేష్, సీతారామరెడ్డి, రామాంజనేయులు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు కేవలం తమ విద్యార్థులను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి జోనల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. Today, on the eve of B.S. Rao Garu Memorial event, our Sri Chaitanya management has organized a sports event in order to inform and to give a suggestion that not only the studies to overall development, the physical development requires the overall focus on the body development, mind development, soul development. This requires the in-depth involvement of each and every child in the sports. So hence today we have all gathered and this is an opportunity for all the students. మా పిల్లలందరూ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో డెవలప్ అవుతారని ఆశిస్తున్నాం. అన్ని గెలుపు ఓటములు సమానంగా తీసుకొని ముందుకు వెళ్ళిపోతామని అందరి తరఫున తెలియజేస్తున్నా. చేసుకుంటాము ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా పిల్లలు అభివృద్ధి పదంలో ఉంటారు. చదువుతో పాటు ఇవన్నీ ఉంటే జీవితంలో ఉత్తమంగా రాణిస్తారని, అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఈ ఏర్పాట్లు చేసిన శ్రీ చైతన్య యాజమాన్యానికి, అలాగే మా ఆర్ఐ సార్లు, మా ప్రిన్సిపల్స్ గారు అందరూ వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చైతన్య స్కూల్ బ్రాంచెస్ డాక్టర్ బిఎస్ రావు గారి యొక్క మెమోరియల్ సందర్భంగా అన్ని బ్రాంచ్లో టోర్నమెంట్ ఇక్కడ చాలా దిగ్విజయంగా ఘనంగా జరుగుతున్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా బాగా ఆడి తన యొక్క స్కిల్ని బాగా నైపుణ్యంగా చూపించాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రిన్సిపల్స్కి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్స్కి, కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు కూడా, విద్యార్థులు స్పోర్ట్స్ ఆడడం వలన ఆల్రౌండ్మెంట్ డెవలప్మెంట్ అవుతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ కూడా 2% నుంచి 3% చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, షాప్ చైర్మన్ అయితేనేమి, స్పోర్ట్స్ మినిస్టర్ గారు అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, స్పోర్ట్స్ పట్ల మంచి సుముఖత చూపుతున్నారు. కావున క్రీడాకారులైనటువంటి పిల్లలు కూడా మంచిగా గేములు ఆడుతూ అదేవిధంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆడి చదువు అదేవిధంగా క్రీడలు రెండింటినీ సమపాలుగా చూసుకోగలిగితే మంచి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దక్షిణ షిరిడీగా పిలువబడే శ్రీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 23వ తేదీ శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి సభ్యులు బహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటల 48 నిమిషాలకు ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఓం సాయిరామ్. శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. ఈ నెల 23వ తారీఖు బుధవారం రోజు మన కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా దేవస్థానందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు వేద పండితులు. కనుక సాయి భక్తులు, భగవద్బంధువులు అంతా వచ్చి ఈ దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం పాల్గొని అనంతరం బాబా గారు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.